నిజామాబాద్ మండలం శాస్త్రినగర్ గ్రామ శివారులో సుమారుగా 16 ఎకరాల ఇండస్ట్రియల్ భూమిలో అక్రమ వెంచర్లు వెలిశాయి. వెంచర్ల పేరుతో ప్లాట్లను చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కిరణ్, సాగర్, అనిల్, సారంగపూర్కు చెందిన అజీజ్ ఈ నలుగురు కలిసి ప్రజలను అన్ని రకాలుగా నమ్మించి ప్లాట్లను విక్రయిస్తున్నారు. వెంచర్కు సంబంధించిన పూర్తి అనుమతులు లేకుండా అక్రమ వెంచర్ల పేరిట ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఒకవైపు నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు భూముల కోసం సర్వేలు నిర్వహిస్తే, మరోవైపు నాయకుల పేర్లు చెబుతూ ప్రభుత్వ భూములకు మరియు ఇండస్ట్రియల్ పేరిట ఉన్న భూములకు పంగనామం పెడుతున్నారు. శాస్త్రినగర్ శివారులో 232, 234, 235 సర్వే నంబర్లు 16 ఎకరాల ఇండస్ట్రియల్ భూమి ఉంది. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిలో మొరం వేసి చదును చేయవద్దని చట్టాలు వచ్చినా వాటిని పక్కన పెడుతున్నారు భూ బకాసురులు. ప్రభుత్వం నుండి కనీసం నాలా కన్వర్షన్ చేయకుండా అక్రమ వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అక్రమ వెంచర్లో గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా 197 ప్లాట్లను ఏర్పాటు చేశారంటే వీరికి మద్దతు పలికిన షాడో అధికారి ఎవరో తెలియాల్సి ఉంది. కోట్లు విలువ చేసే ప్రభుత్వ మరియు ఇండస్ట్రియల్ భూములు కబ్జాకు గురవుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మరికొందరు మండిపడుతున్నారు. కోట్ల విలువైన భూములకు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని నమ్మించి ప్లాట్లను విక్రయిస్తున్న కిరణ్, అనిల్, సాగర్, అజీజ్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.